చందమామ కథ. బెస్తవాడు భూతం. అనగనగా ఒక దేశంలో ఒక బీద బెస్తవాడు ఉండేవాడు. వాడు పొద్దున్నే లేచి సముద్రం ఒడ్డుకు పోయి 4 సార్లు వల వేసేవాడు. ఆ 4 సార్లకు ఏవి దొరికితే అవి తీసుకొచ్చి బజారుకు పోయి అమ్ముకొని ఆ వచ్చిన డబ్బుతో పొట్టపోసుకుంటూ ఉండేవాడు. ఒక్కొక్క రోజు అతనికి ఒక చేపైనా దొరికేది కాదు. అయినా వాడు ఇవాళ నాకు దేవుడేమి ఇవ్వలేదు అనుకొని తృప్తిగా ఇంటికి వెళ్ళేవాడు. ఒక రోజున వాడు మామూలుగా సముద్రానికి వచ్చి వల వేసాడు. మొదటిసారి వలలో వాడికి చచ్చిన కుక్క వచ్చింది. రెండోసారి వేసాడు, ఎండ్రకాయలు పడ్డాయి. మూడోసారి వేసాడు, బొమ్మరాళ్ళు నత్తగవ్వలు వచ్చాయి. 4వసారి దేవుణ్ణి తలుచుకుని మళ్లీ వల వేశాడు. ఒక ఇత్తడి కూజా దొరికింది. వాడ చూసి చాలా సంతోషించాడు. ఇది అమ్ముకుంటే 100 చేపల ఖరీదన రాకపోతుందా అనుకున్నాడు. కూజాకు మూత వేసి చుట్టూ తాడి కట్టుంది. అది చూడగానే వాడికి ఒక ఆలోచన కూడా తట్టింది. ఈ కూజా నిండా ఎవరైనా మొహరీలు పోసుకుని ఉండకూడదా అనుకున్నాడు. అనుకొని వాడు తాడు విప్పాడు. తాడు తీసివేయగానే మూత దానంతట అదే ఎగిరొచ్చింది. బెస్తవాడు ఆశతో కూజాలోకి చూశాడు. అతనికి దాంట్లో పొగ తప్ప ఏమీ కనిపించలేదు. కానీ క్రమంగా అది బయటికి రాసాగింది. అది అట్లా వచ్చి ఆకాశం అంత ఎత్తుకుపోయింది. ఆ తర్వాత ఆ పొగంతా ఒక చోటకు చేరి పెద్ద భూతమైంది. పాపం బెస్తవాడు భూతాన్ని చూడగానే భయపడి పారిపోదాం అనుకున్నాడు. కానీ భూతం పోనివ్వలేదు. ఓ రాజా, నీ మాట ఇక ఎప్పుడు వింటాన్రా అంది. బెస్తవాడికి ఆశ్చర్యం వేసింది. ఎవరిని నువ్వు పిలిచేది? నేను రాజును కాదు అన్నాడు. నువ్వు సాల్మన్ రాజు కాదా అని అడిగింది భూతం. ఊహు, ఆ రాజు 1000 ఏళ్ల క్రితం చచ్చిపోయాడు. నేను బెస్తరాజుని. ఆ మాట విని భూతం ఆకాశం దద్దరిల్లేట్టుగా నవ్వి, బెస్తరాజువా నువ్వు? అయితే ఉండు, నేను తినబోతున్నాను అన్నది. బెస్తవాడు గజగజ వణుకుతూ, నన్ను చంపుతావా? ఎందుకు? నేను ఈ కూజాలోంచి వదిలిపెట్టినందుక? నేను చేసిన మేలుకు ఇదేనా నువ్వు చేసే సహాయం అన్నాడు. ఇదే, నిన్ను తినక తప్పదు. అయితే నువ్వు ఎట్లా సావబోతున్నావు కాబట్టి ఒక వరం కోరుకో, ఆ వరం ఇస్తాను అంది. అయితే నీ కథ తెలుసుకోవాలని ఉంది, చెప్పు అన్నాడు బెస్తవాడు. విను చెప్తాను. పూర్వం నేను మంచి భూతాన్ని. సాల్మన్ రాజు నన్ను పొగగా మార్చి ఈ కూజాలో బంధించి నన్ను తీసుకెళ్లి సముద్రంలో పారేయించాడు. నేనప్పుడు ఎవరైనా వచ్చి నన్ను ఈ కూజాలోంచి వదిలిపెడితే వాడికి పెద్ద సహాయం చేద్దామనుకున్నాను. చాలా కాలం ఎవరు రాలేదు. ఇక నా కోపం వచ్చింది. ఈ మాట ఎవరైనా వచ్చి నన్ను వదిలిపెడితే వాడిని చంపుదామనుకున్నాను. నువ్వు వచ్చి వదిలించావు, నేను నిన్ను చంపక తప్పదు అంది. ఇక భూతాన్ని బతిలాడిన లాభం లేదనుకున్నాడు బెస్తవాడు. వాడికి హఠాత్తుగా ఒక ఆలోచన తట్టింది. ఓ భూతమా, నీ మాటలు నేను నమ్మలేకుండా ఉన్నాను. అంత అబద్ధంగా తోస్తున్నది. ఇంత పెద్ద భూతానివి ఈ కాస్త కూజాలో ఉన్నావంటే ఎట్లా నమ్మేది? నా కళ్ళతో చూస్తేగా నేను నమ్మను అన్నాడు బెస్తవాడు. ఈ మాట భూతం మోసపోయింది. అలాగా, నన్ను నమ్మలేవా? అయితే ఉండు చూపిస్తాను అని ఆ భూతం మళ్ళీ పొగగా మారి కూజాలోకి పోయి ఇప్పుడు నమ్ముతావు నా మాట అని అడిగింది. కాసేపు ఆగు, సరిగా చూడనివ్వు అని బెస్తవాడు గబుక్కున కూజాకు మూతపెట్టి తాడుతో గట్టిగా బిగించి పారేశాడు. లోపల నుంచి భూతం లబలబలాడడం మొదలుపెట్టింది. ఓ బెస్తరాజా, నన్ను వదిలిపెట్టు, నిన్నిక చంపను, నీకెంతో ధనమిస్తాను అంది. నేను నీ మాట నమ్మను అన్నాడు బెస్తరాజు. బేతాళుడు తోడు, నిన్ను ఏమీ చేయను, నన్ను వదిలిపెట్టు అని బతిలాడింది భూతం. బెస్తవాడు వదిలిపెట్టాడు. భూతం ఆ కూజాలోంచి మళ్ళీ బయటకు వచ్చి కూజాని ఒక్క తను దన్నింది. కూజా ఎక్కడో సముద్రంలో మజ్జినపోయి పడింది. అప్పుడు భూతం బెస్తరాజుతో అంది, నీ వల తీసుకొని నా అరచేతిలోకి ఎక్కి కూర్చో, నిన్ను మంచి చోటుకు తీసుకెళ్లి వదిలిపెడతాను అంది. బెస్తవాడు అలాగే అరచేతిలోకి ఎక్కి కూర్చున్నాడు. భూతం అతన్ని తీసుకుని ఆకాశంలోకి ఎగిరింది. కొండలు, నదులు, అడవులు దాటి ఆఖరుకు ఒక లోయ దగ్గరికి వచ్చి దిగింది. అక్కడ ఒక మంచినీళ్ళ చెరువు ఉంది. నీళ్లు అద్దంలాగా తెల్లగా ఉన్నాయి. భూతం బెస్తవాడితో, నువ్విక్కడ రోజు ఒక్కసారి వల వేసుకో, 4 చేపలు పడతాయి. అవి తీసుకెళ్లి పక్క రాజుకు అమ్ముకో, అతను నీకు బోలు డబ్బిస్తాడు, నీకు ఇంకా దరిద్రం ఉండదు అన్నది. తర్వాత భూతం నేలను ఒక్క తన్ను తన్నింది. భూమి 2గా బద్దలైంది. భూతం దాంట్లోకి పోయింది. భూమి మళ్ళీ మామూలుగా మూసుకుంది. ఆ బెస్తవాడు రోజు అక్కడికి వచ్చి వల వేసేవాడు. 4 రంగుల్లో 4 చక్కటి చేపలు పడేవి. అవి తీసుకెళ్లి పక్కనున్న రాజుకి ఇచ్చేవాడు. ఆ రాజు వాటికి 400 మొహరులు ఇచ్చేవాడు. పల్లెవాడి దరిద్రం తీరింది. హాయిగా భార్యతో బిడ్డలతో బతుకుతున్నాడు.